నథింగ్ ఫోన్ 3 80,000 నా ఈ స్మార్ట్ ఫోన్ ని కేవలం 26,000 రూపాయలకి నేను కొన్నాను. దీన్ని ఎలా 26,000 నేను కొన్నాను? చాలా మంది కూడా ఈ స్మార్ట్ ఫోన్ ని 35,000 కొనొచ్చా, 40,000 కొనొచ్చా, కొంటే మనకు వచ్చే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ ఉంది కదా, అవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ ఫోన్ కూడా నేను ఎలా 26,000 కొన్నా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుందాము. ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా మంది యూట్యూబర్స్ చాలా మంది కాదు, ఒక్కడే 80,000 స్మార్ట్ ఫోన్ 35,000 వస్తుంది చెప్పేసి తమ్ముళ్ళు పెట్టేసి వీడియోలో మిమ్మల్ని కొనమని చూసి ప్రోత్సహిస్తున్నాడు అనమాట. నిజం చెప్తున్నా, 120 FPS గేమ్ సపోర్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఆల్మోస్ట్ ఒక ½ అవర్ టు 1 అవర్ పైన ఆడింటారు అనమాట. లాస్ట్ వచ్చి ఈ ఫోన్ వచ్చిన దగ్గరికి ఆల్మోస్ట్ 5 రోజులు అవుతుంది. ఈ ఫోన్ నేను కొనేంతకి 26,000కి అయినా కూడా ఎందుకు వీడియో పెట్టలేదంటే, దాని వెనకాల చాలా రీజన్స్ ఉందనమాట. అందువల్ల నేను ఎక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్ చేయలేదు, వీడియో పెట్టలేదు. ఎందుకంటే నేను టెస్ట్ చేయాలి ఫోన్ని, నేను రివ్యూ చేయాలా. నాకు 26,000 పోతే బొక్క పోయింది. నేను నా కష్టాలు చేత నేను ఏమో చేసుకుంటా, నాకు అఫిలియేట్ ఇన్కమ్ వస్తుంది, యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది, ఏదో నేను చేసుకుంటా అనమాట. బట్ నువ్వు కొని మోసపోతే, నువ్వు కొని ఏదైనా ఇష్యూస్ ఉంటే, అందుకనేసి నేను ఏ ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ యూట్యూబ్ డెడికేటెడ్ రివ్యూ కానీ నేను చేయలేదు అనమాట. బట్ ఈ 5 days నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దీంతో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, కెమెరాస్ ఏంటి, ప్రతి తోడు షేర్ చేసుకుంటాను. బట్ నేను గేమ్స్ ఆడినప్పుడు మాత్రం ఓకేనా 120 FPS గేమ్ సపోర్ట్ చేస్తాను అనమాట. 8S Gen 4 ప్రాసెసర్, ఆల్మోస్ట్ 42 degrees ఉందనమాట. ఫ్యాన్ ఆన్ చేసింటే కూడా ఓకేనా, ఈ ఫ్యాన్ ఆన్ చేస్తుంటే 42 degreesకి వెళ్ళిందంటే, ఇప్పుడు 8S Gen 4 వస్తుంది, మనకి IQ Newton కూడా 8S Gen 4 ఉంది, అదే మనకు 30,000 రూపాయలు వస్తుంది. మన దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ మనం ఎక్స్చేంజ్ పెట్టినామంటే మనకి ఇంకా అలా 30లో వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది కూడా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉందన్నమాట. అవన్నీ కూడా చెప్పాలి. నువ్వు రివ్యూ చేయకుండా ఫోన్ కొనమని ఎలా చెప్తావు? నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా నిన్నే. నువ్వు రివ్యూ చేయకుండా అది ₹1,00,000 ఫోన్ కూడా 20,000 కూడా రాని, వితౌట్ రివ్యూ ఫోన్ కొనమని నీ సబ్స్క్రైబర్స్ని, నీ ఫాలోవర్స్ని ఎలా ప్రోత్సహిస్తావు అనే స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని కాదు, ఒక్కడనే అడుగుతున్నాను అనమాట. డీల్ వచ్చింది, టెలిగ్రామ్ రీల్స్ నువ్వు పోస్ట్ చేసినావు, అంతవరకు నువ్వు ఉండలే. ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టినావు, యూట్యూబ్ డెడికేటెడ్ వీడియో పెట్టినావు, ఇవన్నీ అవసరమా? నువ్వు ఈ ఫోన్ రివ్యూ చేయకుండా ఎలా రికమెండ్ చేస్తావు? ఈ ఫోన్లో ఇప్పుడు నాకు ఇష్యూ వచ్చింది, నేను చూస్తే నేను కొనుక్కున్నా, నాకేంటి 43 degrees వెళ్ళిపోతుంది ఫోన్, హీటింగ్ ఇష్యూ ఉంది. చాలా మంది ట్విట్టర్లో కూడా ఈ ఫోన్లో ఫాగ్ ఇష్యూ ఉందని మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకంటే ఏంటి సమాధానం? నువ్వే కొనమని చెప్పినావు, 80,000 రూపాయలు స్మార్ట్ ఫోన్ 30,000 రూపాయల కోసం చెప్పేసి. నేను అడుగుతుంది, ఇవన్నీ ఒక స్ట్రాటజీ బా. ఈ సామ్సంగ్లో S series కావచ్చు, యాపిల్లో మనకి బేసిక్ iPhone 17 కానీ 16 కానీ 15 కానీ ఇవన్నీ కూడా స్ట్రాటజీ. లాంచ్ చేయడం 80,000తో లాంచ్ చేస్తారు, 80,000-90,000 లాంచ్ చేసేసి కరెక్ట్గా బిగ్ బిలియన్ డేస్ టైంలో మనకి 50,000 రూపాయలు 60,000 రూపాయలు అమ్ముతారు అనమాట. అప్పుడు ఎలా? ఇదే యూట్యూబర్సే, నాలాంటి యూట్యూబర్సే ₹1,00,000 ఫోను మీకు 30,000 రూపాయలు వస్తుంది, 40,000 రూపాయలకు వస్తుంది చెప్పేసి మిమ్మల్ని అట్టే ఉర్రెత్తికిలిస్తారనమాట. ఓకేనా? దాని ఏం చేస్తారు, బా ఏం ఆఫర్ రా అని చేసి బుక్ చేస్తారు కదా. ఇక్కడ మిమ్మల్ని గొర్రెలు చేస్తున్నారు. వాడికి పోయేదేమిలే, వస్తే అఫిలియేట్ ఇన్కమ్ మాత్రం వస్తుంది. పోయేదేవుడికి నీకే. నేను చెప్తున్నా కదా, ఈ ఫోన్ నాకు లాస్ అయినా కూడా నా లింక్ యూస్ చేసుకుంటే దీని అమౌంట్ నేను రికవర్ చేయగలుగుతాను. బట్ నువ్వు రికవర్ చేయలేవు, అందువల్లే నేను చెప్తాను అనమాట. ఓకే, సో అవన్నీ పక్క పెట్టేసి ఈ ఫోన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ లాస్ట్ 1 weekలో ఎలా ఉంది ఫోన్, మనం కొనొచ్చా? నేను ఎలా కొన్నానంటే మాత్రం నా దగ్గర IQ 90 ఫోన్ ఉందనమాట. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కానీ డీల్స్ అలా కానీ నేను అప్పుడప్పుడు ఈ IQ రీఫర్బిష్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, దాని గురించి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి అప్పుడు నేను IQ 90ని ఒక 18,000 రూపాయల దగ్గరేమో నేను కొన్నాను అనమాట. ఆ స్మార్ట్ ఫోన్ని చార్జరు, వైరు రెండు కూడా పక్కకు పెట్టేసి బాక్స్, ఆ ఫోన్ మాత్రమే ఇచ్చిన వాళ్ళకి సంథింగ్ అరౌండ్ 20,000 ఏమో వచ్చిందనమాట నాకు ఎక్స్చేంజ్ అమౌంట్. సో అది పోగా 26,000 రూపాయలకి అయితే నాకు 5,000 HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటే సో 26,000 సంథింగ్ ఏమో నేను ఫోన్ కొన్నాను అనమాట. ఓకేనా? సో ఈ ఫోన్ని మా అన్న ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి నేను కొన్నాను. ఓకేనా? అలా చెప్తున్నా, ఎందుకంటే నేను కొనిందే IQ 90ని 18,000 కొన్నాను. బట్ ఎక్స్చేంజ్ వల్ల నాకు 20,000 రూపాయలు వచ్చింది. నాకు ఇక్కడ ప్రాఫిటే. నేను ఈ ఫోన్ ఈజీగా 30,000 రూపాయలకి అమ్మేసి వెళ్ళిపోతాను. ఆబ్వియస్గా నాకు ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం OLXలోనో ఎవరికో చెప్పినా కూడా తీసుకెళ్ళిపోతాను అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? సో ఇది నేను కొన్న అమౌంట్ అనమాట. చాలా మందికి కూడా ఈరోజు ఎక్స్చేంజ్ పెడతా ఉంటే పాత స్మార్ట్ ఫోన్స్ని సంథింగ్ అరౌండ్ ఒక 30 నుంచి 40 దగ్గర మనకి ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. సో మన 40,000 రూపాయలు మైండ్లో పెట్టుకుందాం యావరేజ్గా. సో ఈ 40,000 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా, కొంటే దీంతో ప్రోస్ ఏంటి, కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందామా. సో 1 by 1గా ఫస్ట్ పర్ఫార్మెన్సే 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది, LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే స్టిల్ USB 2.0 పోర్టే యూస్ చేస్తున్నారు అనమాట.
ఇది బేస్డ్ అంటే 12 వేరియంట్ వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ వచ్చేసి అరౌండ్ ఒక 2.1 మిలియన్ దాకా వచ్చింది అనమాట ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ అయితే మాత్రం. సో బట్ ఇండ్యూరింగ్ టెస్ట్ లో ఎక్కడ నాకు 37-38 వెళ్ళింది అనమాట. ఎటువంటి ఇష్యూ కూడా నేను గమనించలేదు. ఈ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు ఈ గేమ్స్ ఆడినప్పుడు మాత్రం రియల్ లైఫ్లో గేమ్స్ ఆడినప్పుడు బీజిఎం అయ్యి 1 అవర్ ఆల్మోస్ట్ నీ గేమ్ ఆడే కొద్దికే హాఫ్ అన్ అవర్ దాటుతా ఉండేటప్పుడు మాత్రం 42 డిగ్రీస్కి వెళ్ళిపోయింది అనమాట. నియర్ బై 42-43 డిగ్రీస్ దాకా అయితే వెళ్ళిపోతుంది. సో అదొక ఇష్యూ నేను గమనిస్తున్నాను. బట్ అంత టెంపరేచర్ రైజ్ అయినా కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంది కానీ అది అబ్రప్ట్గా మనకు తెలియదు అనమాట. అట్లే తెలిసిపోవడం లేదు ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం మాత్రం. బట్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మాత్రం అవుతుంది. గేమింగ్కి ఈ ఫోన్ నేను సజెస్ట్ చేస్తానంటే మాత్రం నాట్ అట్ ఆల్. ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు కొంటున్నారంటే గేమింగ్ని మీ మైండ్లో తీసేయండి. నథింగ్ ఫోన్ని గేమర్స్ కోసం నేను సజెస్ట్ చేయను అనమాట. నథింగ్ ఫోన్ 3ని బికాస్ ఆఫ్ హీటింగ్ ఇష్యూ. ఈ హీటింగ్ ఇష్యూ ఎక్కడెక్కడ ఉందంటే మాత్రం మనకు ఓన్లీ గేమ్ ఆడేటప్పుడు మాత్రమే. నేను ఆండ్రాయిడ్ బెంచ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు 38-39 వచ్చిందనమాట. అండ్ నేను అవుట్ సైడ్లో కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తాను, ఫొటోస్ తీస్తాను టెస్టింగ్ పర్పస్ కోసం కూడా. నాకు ఇక్కడ ఫోన్ వామ్ అయిపోవడం కానీ హీట్ అయిపోవడం. నాకు ఏదైతే Pixel 9 Pro XL రీసెంట్గా నాకు డెలివరీ అయింది, నా ఫ్రెండ్ కోసం నేను కొన్నాను. అప్పుడు నేను ఆ ఫోన్ యూస్ చేస్తా అంటే అవుట్ సైడ్ విపరీతమైన హీటింగ్ ఇష్యూ. సో అలాంటి ఇష్యూస్ అయితే ఈ ఫోన్ నేనైతే ఫేస్ చేయలేదు. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, ఇది నా ఫుల్ రివ్యూ కాదు, క్విక్ రివ్యూనే. ఎందుకంటే ఫుల్ రివ్యూ చేసేపాటికే ఫోన్ ఒక ఆఫర్ అయిపోయింది, కొనే వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అవుతారని చెప్పేసి ఒక క్విక్ రివ్యూలా తీసుకొస్తున్నాం. నా ఫుల్ ప్లెడ్జ్ రివ్యూ మాత్రం ఆఫ్టర్ ఒక 10 days తర్వాత నేను మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా నేను ఒక ట్రిప్ కూడా వెళ్తున్నాను, అక్కడ తీసే ఫోటోలు కెమెరా గురించి ఈచ్ అండ్ ఎవ్రీ కూడా నేను మెన్షన్ చేస్తాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో పర్ఫార్మెన్స్లో మాత్రం ఖచ్చితంగా మన డే లైఫ్ టాస్క్లు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎక్కడ మనకి హీటింగ్ ఇష్యూ కానీ వామ్ అయిపోవడం కానీ లాగ్ అయిపోవడం కానీ స్టక్ అయిపోవడం కానీ ఇంక్లూడింగ్ కెమెరాలో కూడా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% చెప్పగలుగుతా. బట్ గేమ్ ఆడినప్పుడు మాత్రం 40-43 డిగ్రీస్ దాకా వెళ్ళిపోతుంది. ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు మాత్రం, ఫ్యాన్ ఆఫ్ చేసి ఆడితే ఇంకా హైగా వెళ్తాను కూడా చాలా హై ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకు ఈ పాయింట్ మరీ ఒత్తి చెప్తున్నానంటే గేమర్స్ ఈ ఫోన్ జోలికి కూడా వెళ్ళొద్దండి. నార్మల్ డే టాస్క్లకి ఆఫీస్ పర్పస్ కోసం వెళ్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు మోర్ దెన్ ఎనఫ్. ఈ పర్ఫార్మెన్స్ ఎటువంటి హీటింగ్ ఇష్యూ అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ లో ఇచ్చిన డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తో ఇదొక ఫ్లాట్ స్క్రీన్ అనమాట. AMOLED డిస్ప్లే అయితే ఇచ్చినారు. ఇది ఒక LTPS ప్యానల్, నాట్ LTPO. మనకి నథింగ్ ఫోన్ 2లో LTPO ఇచ్చారు, దీంతో LTPS అనమాట. LTPOకి LTPSకి మీ డిఫరెన్స్ ఆల్రెడీ చాలా వీడియోస్ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాం. LTPO అనేది 1 to 120 Hz వేరీ అవుతుంది అనమాట. LTPS అనేది ఫిక్స్డ్ ఉంటుంది, 30, 60, 90, 120 ఇలా ఉంటుంది అనమాట. సో దీనివల్ల బ్యాటరీ కన్సంప్షన్ వెన్ కంపేర్ టు LTPS లో కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ మనకి 80,000లో అది పెద్ద డ్రాబ్యాక్, కానీ 30,000 దగ్గర డ్రాబ్యాకే. ఇప్పుడు కూడా డ్రాబ్యాకే లేదని చెప్పలేదు, ఎందుకంటే 35 దగ్గర మనకి OnePlus 13Rలో సేమ్ LTPO డిస్ప్లే వస్తుంది. ఇంత రాకపోవడం డ్రాబ్యాకే. బట్ ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ ని చూస్తే మనం ఫోన్ వద్దని చెప్పడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అదొక డ్రాబ్యాకే నేను మెన్షన్ చేస్తాను. బట్ డిస్ప్లే క్వాలిటీ, బ్రైట్నెస్ ఇవన్నీ కూడా అవుట్డోర్లో నేను ఈ ఫోన్ యూస్ చేస్తానన్నా కూడా, కెమెరా కోసం కానీ ఫోటోలు క్యాప్చర్ చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అన్డౌటెడ్గా చెప్పగలుగుతా. నెట్ఫ్లిక్స్లో ఫుల్ దేవరా మూవీ మళ్ళీ సెకండ్ టైం మొత్తం చూసాను అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. అంత ఎక్సలెంట్గా ఉంది. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ పక్కన పెట్టేస్తే స్పీకర్స్ క్వాలిటీ నిజం చెప్తున్నా, ప్రాపర్ స్టీరియో స్పీకర్స్ అనమాట. ఇట్స్ నాట్ 60-40, 60-40, 70-30 రేషియో కాదు, ప్రాపర్ స్టీరియో స్పీకర్స్. పైన కింద ఈక్వల్ బ్యాలెన్స్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్స్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. చాలా బాగుంది. స్పీకర్స్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్, అన్డౌటెడ్గా చెప్పగలుగుతాం. ఆడియో క్వాలిటీ మీరు వింటా ఉంటే నెట్ఫ్లిక్స్ లో కానీ, ప్రైమ్ వీడియోలో కానీ, యాపిల్ మ్యూజిక్ కానీ ఏది యూస్ చేసినా కూడా సరే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అన్డౌటెడ్గా చెప్పగలుగుతా. దాంతో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా, స్పీకర్స్ డిస్ప్లే సాటిస్ఫై చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే హ్యాప్టిక్స్ చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు అనమాట. హ్యాప్టిక్స్ వెన్ కంపేర్ టు నథింగ్ ఫోన్ 2, నథింగ్ 3 Proతో కంపేర్ చేసుకున్నా కూడా నథింగ్ ఫోన్ 3లో హ్యాప్టిక్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయారు. సో ఖచ్చితంగా హ్యాప్టిక్స్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది, అన్డౌటెడ్గా చెప్పగలుగుతా. నెక్స్ట్ దీనికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది మనకి బ్యాక్ సైడ్ వెక్టర్స్ ప్రొటెక్షన్ అనమాట, ఫ్రంట్ సైడ్ కార్నింగ్ కూడా 7A ప్రొటెక్షన్ ఇచ్చినారు అనమాట, రివర్స్ ఇచ్చినారు అనమాట. సో అది కొంచెం నాకు ఎందుకు ఇచ్చాడా అలా అనిపించింది. మోస్ట్లీ బ్యాక్ సైడ్ ఎక్కువ స్క్రాచెస్ పడకూడదని ఇచ్చాడా ఏమో నాకు తెలియదు, కానీ బ్యాక్ సైడ్ వెక్టర్స్ టు ఫ్రంట్ సైడ్ కార్నింగ్ కూడా 7A ప్రొటెక్షన్ అనమాట. సో చుట్టూ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, IP రేటింగ్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం చేతులు పట్టుకుంటే ఒక సాలిడ్ ఫీలింగ్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఓకేనా, సో ఇది మాత్రం ఇనిషియల్ గా నేను గమనిస్తాను. బట్ ఈ 4 to 5 days నాకు పెద్ద ఇష్యూ అయితే నాకు ఐ మీన్ అది అబ్రప్ట్గా నాకు తెలియదు అనమాట. ఆ వెయిట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చేతిలో పట్టుకుంటే ఒక ప్రీమియం ఫీలింగ్, ఒక 50,000 రూపాయల స్మార్ట్ ఫోన్ మనం వాడుతున్నాంరా అనే ఫీలింగ్ మాత్రం 100% వస్తుంది, అన్డౌటెడ్గా చెప్పగలుగుతా. నెక్స్ట్ ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనమాట. నాట్ ఈవెన్ సింగిల్ టైం దీన్ని యూజ్ చేయలేదు, దీనిలో ఆడుకోవడం తప్పిస్తే ఇది మనకి డే లైఫ్ టాస్క్లో పెద్ద యూజ్ అవుతుందంటే మాత్రం నాకు గ్లిఫ్ లైట్స్ అన్న యూస్ అయిందేమో. ఐ మీన్ ఫ్లిప్ టు గ్లిఫ్ పెట్టినప్పుడు కాల్స్ వచ్చినప్పుడు నాకు అది తెలుస్తూ ఉండే. బట్ ఇది నాకు అంతగా యూస్ఫుల్ అనేది నాకైతే
అనిపించలేదు. గ్లిఫ్ మ్యాట్రిక్స్ మాత్రం జిమికీగానే ఉంది నాకైతే, పర్సనల్ ఒపీనియన్ ఇది. మీకు మేబీ మీ డే లైఫ్ టాస్క్లకి యూస్ అవ్వచ్చేమో, మీరు ఎక్కువ ఆఫీస్లో క్యారీ చేస్తూ ఉంటే మాత్రం ఇన్ కేస్ ఇది పర్సన్ టు పర్సన్ మాత్రం వేరీ అవ్వచ్చు. నెక్స్ట్ దీనికి కెమెరాస్, దీనిలో ఇచ్చిన ప్రతి ఒక్క కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ అనమాట. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ లెన్స్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. దీన్ని నేను ఫోటోలు తీసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఈ 5 days లో ఎలా ఉందంటే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా ఇంప్రెస్ చేసింది బ్యాక్ సైడ్ కెమెరాస్ మాత్రం. బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉండే మెయిన్ కెమెరాని నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం నాకు సమ్ టైమ్స్ ఒక 10 ఫోటోలు తీస్తే 5 నుంచి 6 ఫోటోలు ఎగ్జాక్ట్గా చెప్పమంటే మాత్రం రెడ్ స్టోన్ వస్తుంది అనమాట. ఈ రెడ్ స్టోన్ అల్ట్రా వైడ్ యాంగిల్లోనే ఉంది, 3x లో కూడా ఉందన్నమాట. సో బట్ ఈ కలర్ సైన్స్ అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ కి, మెయిన్ కెమెరాకి, 3x కి చాలా బాగా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసినారు అనమాట. అంటే ఆ ఫ్లాగ్షిప్ లో ఉంటుంది కదా, మామూలుగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కలర్ వచ్చి మెయిన్ కెమెరాలో కలర్ రావడం అలా ఉండదు అనమాట. సో మెయిన్ కెమెరాలో ఏదైతే కలర్ సైన్స్ ఉందో అదే కలర్ సైన్స్ నే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో యూజ్ చేస్తున్నారు అనమాట, ఇంక్లూడింగ్ 3x పెరిస్కోపిక్ లెన్స్ లో కూడా. సో సేమ్ కలర్ సైన్సే 3 కెమెరాలు యూజ్ చేసి మన ఫోటోలు తీస్తే బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగా బ్యాలెన్స్ చేసినారు అనమాట. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఎక్కువ ఫోటోలు తెలియదు, బట్ తీసినంత వరకు ఇమేజ్ బాగుంది. షార్ప్నెస్ ఇంకొంచెం బెటర్ ఇచ్చింటే బాగుండేమో అనిపించింది నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ ఒక 10 ఫోటోలు కూడా నేను తేలే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో. సో దీని గురించి మనకు మాట్లాడకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంకా 3x పెరిస్కోపిక్ లెన్స్, ఎడ్జ్ డిటెక్షన్, ఇమేజ్ షార్ప్నెస్, స్కిన్ టోన్స్, డైనమిక్ రేంజ్, షాడోస్, హైలైట్స్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. యాజ్ యూజువల్ గా మెయిన్ కెమెరా లాగానే ఆ రెడ్ టోన్స్ మన 3x లో కూడా సమ్ టైమ్స్ కనిపిస్తుంది అనమాట. 3x లో 4x లో ఫోటోలు తీసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇమేజ్ షార్ప్నెస్, ఆ ఫోకల్ లెంత్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా సమ్ టైమ్స్ మిస్ అవుతాను, పోర్ట్రేట్స్ కూడా బ్లర్ వస్తుంది అనమాట, సమ్ టైమ్స్ అయితే మిస్ అవుతుంది. షటర్ స్పీడ్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండి అనిపించింది అనమాట, అదొక్కటి తప్పించి. సో బ్యాక్ సైడ్ ఉండే అన్ని కెమెరాలు కూడా ఫొటోస్ కోసం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది ఎక్సెప్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఓకేనా. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా చాలా చాలా యావరేజ్గా ఉంది, ఓకేనా, క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఇమేజ్ షార్ప్నెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది, బట్ నాకు ఆ డైనమిక్ రేంజ్ దగ్గర కానీ కొంచెం వైట్ అయిపోతుంది. అండ్ ఇమేజ్ కొంచెం ఆ ఫోకల్ లెంత్ కూడా కొంచెం జూమ్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా మాత్రం స్కిన్ టోన్స్ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్ చేయొచ్చేమో. ఖచ్చితంగా చాలా స్కోప్ ఉంది ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ చేయడానికి మాత్రం. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్లో వీడియోస్ గురించి నా ఇండెప్త్ రివ్యూలో మాట్లాడతాను, స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 3x చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఉండే ఫ్రంట్ కెమెరా, ఈ రెండు కూడా ఇంప్రూవ్మెంట్స్ చాలా నీడెడ్ అని మాత్రం ఖచ్చితంగా మనం మెన్షన్ చేస్తున్నాం. ఒక మాట ఏంటంటే 35-40,000 దగ్గర మాత్రం చాలా చాలా మంచి కెమెరాస్ ఇవి, 100% చెప్పగలుగుతా, 200%. ఆల్మోస్ట్ ఆ ప్రైస్ బ్రాకెట్లో అన్నిటితో ఈక్వల్ కంపీట్ చేయగలుగుతుంది, ఇంక్లూడింగ్ వివో T4 అల్ట్రా, Reno 14 వీటితో ఈక్వల్గా మనకి ఈ నథింగ్ ఫోన్ 3 అయితే కంపీట్ చేయగలుగుతుంది అనమాట 35-40,000 ప్రైస్ బ్రాకెట్లో మాత్రం. ఇంకా ఫైనల్గా బ్యాటరీ లైఫ్ 5500 mAh బ్యాటరీ ఇచ్చినారు స్పెషల్గా ఇండియన్ వేరియంట్కి మాత్రం. అండ్ 65W ఛార్జర్ మనకి బాక్స్లో ఇవ్వలేదు. ఈ బాక్స్ యొక్క థిక్నెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది బాక్స్లో ఛార్జర్ ఇచ్చారు లేదని చెప్పేసి మాత్రం. సో నా దగ్గర CMF ఛార్జర్ ఉంది 65W. నాకు ఈ ఛార్జింగ్ స్పీడ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి రియల్ లైఫ్లో మనకి బ్యాటరీ టెస్ట్ ఎలా ఉందో, బ్యాటరీ SOT స్క్రీన్ అంటే ఎంత వస్తుందో అడిగితే మాత్రం ఖచ్చితంగా నన్ను అడిగితే ఒక 6 గంటల సేపు నుంచి 7 గంటల సేపు అయితే మాత్రం నాకు SOT వస్తుంది. నియర్లీ 7 గంటల సేపు అయితే ఈజీగా క్రాస్ అయిపోతుంది అనమాట. సో మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్ లో 7 hours అయితే మనకి క్రాస్ అయిపోతుంది SOT మాత్రం. కాకపోతే ఇదే ప్రైస్ బ్రాకెట్ లో మనకి దీనికన్నా తక్కువ ప్రైస్ బ్రాకెట్ లో 30,000 రూపాయల్లో OnePlus Nord 5, IQ Newton, Poco F7 ఇవన్నీ కూడా బిగ్గర్ బ్యాటరీస్ వస్తుంది అనమాట. 7,500, 6,000, 6,800 mAh బ్యాటరీలు వస్తుంది. కాబట్టి అవిటితో కంపేర్ చేసుకుంటే ఇది ఎంత కంప్లీట్ చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా అవి 9 hours, 8 hours, 10 hours కూడా వచ్చిందనమాట IQ Newton అంతా కూడా. సో ఖచ్చితంగా అవిటితో కంపేర్ చేసుకుంటే ఇది బ్యాటరీ లైఫ్ కూడా తక్కువే, 6 to 7 hours మన ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ 5,500 mAh బ్యాటరీ మాత్రం. సో ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఈ ఫోన్ మీరు కొనేటప్పుడు మాత్రం ఈ బ్యాటరీ MAH ని అండ్ ఈ ఛార్జింగ్ స్పీడ్స్ ఓకే, బ్యాటరీ MAH మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఈ SOT ఖచ్చితంగా 7 గంటల సేపు మాత్రమే ఉండాలి మీ మైండ్లో. ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఎందుకనేది ఫైనల్ గా మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను అనమాట. సో ఇది నథింగ్ ఫోన్ 3 యొక్క క్విక్ రివ్యూ అనమాట. సో ఫుల్ రివ్యూ అయితే మాత్రం మన ఛానల్లో తొందరలో వస్తుంది, అది ఒకసారి మళ్ళీ చూడండి. ఎందుకంటే మళ్ళీ కూడా ఈ ఫోన్ 35,000కి 40,000కి వచ్చే హై ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఫోన్ ఎవడు కొనిడు కాబట్టి అదే ప్రైస్ తీసుకురావాలి. ఎందుకంటే 80,000 రూపాయలు పెట్టి ఎవడు కొనడు ఈ ఫోన్, ఓకేనా. ఓకే, సో ఈ ఫోన్ని 35,000కి కానీ 40,000కి కానీ 45,000కి కానీ ఈ ఫోన్ మనం కొనొచ్చా అంటే ఖచ్చితంగా 45,000కి వద్దు, అండర్ 40
35 మీరు ఎక్స్చేంజ్ చేయకపోతే అండర్ 40, ఎక్స్చేంజ్ చేస్తే అండర్ 35 లోపల మీకు ఎక్స్చేంజ్ చేసి వస్తే మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు. పాయింట్ నెంబర్ 1, దీంతో హీటింగ్ ఇష్యూ ఉందా అంటే గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హీటింగ్ ఇష్యూ ఉంది. నేను యాంటీబయోటిక్స్ రన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హీటింగ్ ఇష్యూ లేదు. అవుట్ సైడ్ కెమెరా యూజ్ చేస్తా ఉన్నా, మన డే లైఫ్ టాస్క్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తూ ఉంటే కూడా హీటింగ్ ఇష్యూ లేదు. కాకపోతే గేమ్ ఆడతారంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ నేను వద్దని చెప్తా. అండ్ సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాటరీ ఎంఏహెచ్. ఓన్లీ ఈ 2025లో 6500, 7500 దాకా వెళ్ళిపోతుంది అనమాట బ్యాటరీ. దీంతో మనకి 5500 మాత్రమే ఉండడం వల్ల 7 hours మాత్రమే వస్తుంది మనకి SOT. ఈ పాయింట్, ఈ 2 పాయింట్లు మీరు ఖచ్చితంగా మేజర్ గుర్తుపెట్టుకోవాలి. 80,000 రూపాయల ఫోను 35,000 వస్తుందని చెప్పేసి కూడా ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకొని ఈ ఫోన్ తీసుకోండి. సో మేజర్గా ఈ ఫోన్లో పెద్ద కన్సర్న్స్ ఏం లేదు, కానీ బట్ ఈ హీటింగ్, గేమ్ ఆడేటప్పుడు హీటింగ్ ఇష్యూ అండ్ బ్యాటరీ SOT, ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకుంటే మీరు ఫీల్ అవ్వరు. బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక 80,000 రూపాయల ఫోన్ అని చెప్పేసి కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బొగ్గాళ్ళు అయిపోతారు. 100% చెప్తాను అనమాట. సో దీంతో డిస్ప్లే కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు సాటిస్ఫై చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం కూడా. ముఖ్యంగా స్పీకర్స్ అండ్ హ్యాప్టిక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ. బట్ ఈ 2 పాయింట్స్ గుర్తు పెట్టుకొనే ఈ ఫోన్ కొనండి. అది 20,000 కాదు, 10,000 రూపాయలు కొంటే కూడా ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. ఐ హోప్ నథింగ్ ఫోన్ 3 గురించి ఈ సేల్స్ లో మనం కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా మేము చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దిస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.